నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషుల శీర్షికల భాగంగా మనము విశ్వామిత్రుడి గురించి తెలుసుకుంటున్నామండి. పోయిన సంచికలో విశ్వామిత్రుడు సునస్సేనుణ్ణి రక్షిస్తానని మాట ఇచ్చి అతనికి మంత్రోపదేశం చేయటము, అతడు అదే విధంగా మంత్రం జపిస్తూ ఉండడము జరుగుతుంది. అయితే అతని మంత్రానికి సంతోషించినటువంటి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి అంబరీషుడికి, నీ యజ్ఞానికి నేను మెచ్చుకున్నాను, నీకు యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేస్తున్నాను, నాకు ఎలాంటి బలి వద్దు అని చెప్పేసి అంటాడనమాట. అనేసి ఈ సున్నసేనుడికి దీర్ఘాయుష్షు ప్రసాదించేసి తన అంతర్ధానం అయిపోతాడు. ఈ సున్నసేనుడు ఎంతో సంతోషంగా తను తపస్సు చేసుకోవడానికని వెళ్ళిపోతాడు అనమాట. విశ్వామిత్రుడు ఈ రకంగా సునస్సేనుడిని రక్షించిన తర్వాత మళ్ళీ పశ్చిమం దిక్కుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా ప్రయాణం చేస్తూ అక్కడ పుష్కరంలో స్నానం చేద్దామని వెళ్తాడు. అదే ప్రాంతంలో ఈ మేనక స్నానానికి వస్తుందన్నమాట. వచ్చేసరికి ఇతడు ఆమెని కామిస్తాడు. కామించి ఆమెతోటి 2-3 రోజులు ఉందామనుకున్న అతను తెలియకుండానే 10 సంవత్సరాలు ఆమెతోటి ఉండిపోతాడు. తర్వాత ఒక రోజున అతనికి స్ఫురణకు వస్తుంది, అయ్యో నేను అప్పుడే 10 సంవత్సరాలు బట్టి నా సమయం అంతా వృధా చేసేసాను అని చెప్పేసి మేనకని వదిలేసి, ఇదంతా దేవతల పనే అని చెప్పి తనకి అర్థమవుతుంది అనమాట. అర్థమయ్యి అక్కడి నుంచి హిమాలయాల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ మేనకేమో ఈ విశ్వామిత్రుడి ద్వారా ఒక ఆడపిల్లని కంటుందన్నమాట. ఆమెని అక్కడే వదిలేసి తను స్వర్గానికి వెళ్ళిపోతుంది. అయితే ఆ పసిపిల్లని అక్కడే ఉన్న పక్షులు, చెట్లు, చేమలన్నీ కూడా పెంచుతాయన్నమాట. అక్కడే ఉన్నటువంటి కణ్వ మహర్షి వచ్చి ఈ శకుంతలని పెంచుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ శకుంతల దుష్యంతుడిని వివాహం చేసుకోవడము, దుష్యంతుడి ద్వారా ఒక కుమారుణ్ణి కొండము, అతని పేరే భరతుడు. అతని పేరు మీదుగానే ఇప్పుడు మన భారతదేశము అని భరతఖండం అని పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.